స్పెషల్ ఏంటంటే శ్రావణి బర్త్డే అనమాట. సో ఇప్పుడే శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చాం అండ్ అందరం శ్రావణి వాళ్ళందరినీ పిక్ చేసుకొని ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తాం అనమాట. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అనమాట. సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే శ్రావణి బర్త్డే అనమాట. హలో బర్త్డే గర్ల్ ని చూపి. హ్యాపీ బర్త్డే శ్రావణి. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? హ్యాపీ బర్త్డే శ్రావణి. ఓకే, సో ఇప్పుడే శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చాం అండ్ అందరం శ్రావణి వాళ్ళందరినీ పిక్ చేసుకొని ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ చేసేద్దాం. ప్రణన్య, షో మీ యువర్ నూడిల్స్ హెయిర్. భయపెట్టకు వాళ్ళని. డ్రైవ్ చేసిన తర్వాత వచ్చాయి నెక్స్ట్ అక్కడ ఎల్లో కలర్ మై క్యూట్ క్యూట్ కుక్క పిల్ల. మై కుక్క పిల్ల ఇది. సో మేము వెళ్ళింది వచ్చేసి ద బియర్ లైబ్రరీ అనమాట. ఇది వచ్చి సర్జాపూర్లో లొకేట్ అయింది లొకేషన్ వచ్చేసి. అండ్ ఇది రెస్టారెంట్ కమ్ బార్ అనమాట. శ్రావణి వాళ్ళ ఇంటికి నియర్ బై ఉంటుంది అని చెప్పి ఇంకా టూ లాంగ్ వెళ్ళకుండా అయితే అలా అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మంచిగా ఆడే అయితే తన బర్త్డే కదా, సో మంచిగా అయితే అందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసాం.
అయితే అసలు క్రేజీ ఉందన్నమాట. అంటే మనం డే లైట్‌లో ఒకలా ఉంటది. అండ్ నైట్ టైమ్‌లో అయితే ఇంకోలా ఉంటది. ఆ లైటింగ్స్‌తో కానీ అంతా. సో, ద బెస్ట్ ప్లేస్ అని అనిపించిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. సో, మంచిగా డెజర్ట్స్ కానీ అండ్ ఓకే, రెస్టో కమ్ బార్ అంటే కొంచెం మనకి ఇన్‌కన్వీనియంట్‌గా అలా ఏమనుకోకండి. సో, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అండ్ సెపరేట్‌గా సీటింగ్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. అండ్ డెజర్ట్స్ అవంతా కూడా. సో, ఒక్కసారి మీకు టోటల్‌గా ఈ వ్యూ అయితే చూయించేస్తాను, ఒకసారి చూడండి. ప్రణన్యకి చాలా బాగా నచ్చిందనమాట. ఏంటంటే సో, పక్కనంతా వాటర్ అండ్ ఫిషెస్ అవంతా ఉండేసరికి మమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదన్నమాట. తన పాటికి తను మంచిగా ఫిషెస్ చూస్తూ అండ్ వైబ్‌ని ఎంజాయ్ చేస్తుందనమాట ఈ ప్లేస్ మొత్తంని. సో, తనకైతే చాలా మంచిగా అంటే ప్రణన్యకి ఏంటంటే ఎస్పెషల్లీ ఇలా ఫిషెస్, పెట్స్ అలా చూసిందంటే టూ ఎక్సైట్ అయిపోతదనమాట. సో, ఇంకా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా తన ప్రపంచంలో తను ఉంటదనమాట. అలా వాటిని చూసుకుంటూ అయితే. సో, శాలిని కొంచెం బిజీగా ఉండిందనమాట. ఏంటంటే తన వర్క్ టైమింగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదనమాట. సో, తనకి మీటింగ్స్ ఉండింది. అండ్ అది చూసుకుంటూ అంటే వీక్ డే అనమాట. మేము వెళ్ళింది వచ్చి శ్రావణి బర్త్డే వచ్చి మండే వచ్చిందనమాట. సో, మండే అయితే వెళ్ళాం. వీక్ డే అవ్వడంతో కొంచెం బిజీగా ఉన్నారు అందరూ. కానీ టైం స్పెండ్ చేయాలి కాబట్టి వచ్చారనమాట. తను తన మీటింగ్స్ అవి చూసుకుంటూ అండ్ ఇక్కడ మాతో టైం స్పెండ్ చేస్తూ అండ్ సో, తప్పదనమాట. కొన్ని డేస్ని అయితే అసలు స్కిప్ చేయలేము కదా. సో, ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అంటే కంపల్సరీ మీట్ అవ్వాల్సిందే, అందరం కలిసి బయట వెళ్ళాల్సిందే అనమాట. సో, మోస్ట్లీ 99.9% అయితే మంచిగా ఉన్న వాళ్ళందరం మీట్ అవుతూ ఉంటాం ఇక్కడ. వీకెండ్ అయినా ఏదైనా కానీ లేదా వీక్ డేస్ అయినా. కానీ ఏదో సిచ్యువేషన్ ఇంకా తప్పదు అన్నప్పుడు అయితే అలా కలవలేమన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైం అయితే కలిసి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము. నచ్చింది ఆర్డర్ చేసుకునేసి అండ్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూని ఎస్పెషలీ ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా ఒక ఈవినింగ్ అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఇలా ఏదన్నా ఏమంటారు పార్టీస్ చేసుకోవాలన్నా లేదంటే బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఏవైనా ఈ ప్లేస్ అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా స్పేషియస్ అండ్ వ్యూ అయితే టాప్ నాచ్ ఉన్నింది అండ్ ఫుడ్ కూడా అలాగే చాలా బాగుంది. సో, వెజ్ అయితే నేను అన్ని ట్రై చేశాను కాబట్టి టేస్ట్ చెప్పగలుగుతాను. నాన్ వెజ్ అయితే నేను ట్రై చేయలేదన్నమాట. సో, సురేంద్ర అండ్ అనిల్ వాళ్ళైతే ట్రై చేశారు. వాళ్ళని అడిగితే అయితే బాగుంది అని చెప్పారనమాట. ప్రాన్స్ అవంతా అయితే. సో, వెజ్ అయితే చాలా చాలా బాగుండిందండి. టేస్ట్ మాత్రం అంటే శాండ్విచ్ ఇలా వైట్ సాస్ పాస్తా అండ్ పన్నీర్ కానీ అవంతా అయితే టేస్ట్ అయితే ఆ స్పైస్ లెవెల్స్ కానీ అవంతా అయితే చాలా చాలా బాగుండింది.
ఫైనలీ నా సెక్షన్ అయితే వచ్చేసిందనమాట. అదే డెజర్ట్ సెక్షన్ అనమాట. నాకు ఎంత మంచి మంచి ఐటమ్స్, మెయిన్ కోర్స్, స్టార్టర్స్ అన్నీ తిన్నా ఫైనలీ డెజర్ట్స్ అలా పొట్టలోకి వెళ్ళకపోతే అది నాకు ఇన్కంప్లీటే అనమాట. సో ద బెస్ట్ ట్రస్లీ చీజ్ అండ్ తిరమసు అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చి తిరమసు అండ్ ఇది వచ్చేసి ట్రస్లీ చీజ్ అనమాట. మంచిగా అలా టేస్ట్ చేసేసి ద ఎమ్మీ డెజర్ట్స్ ఫైనలీ అండ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ ఉనింది అండ్ ప్రణన్య వచ్చి ఇక్కడ మనం పిన్నితో కేక్ కట్ చేపిద్దామంటే జస్ట్ అక్కడ అప్పటికప్పుడు అరేంజ్ చేసుకొని క్యాండిల్స్ అడిగితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో క్యాండిల్స్ పెట్టేసి జస్ట్ చిన్నగా అక్కడైతే కేక్ కటింగ్ లాగా అయితే జరిగిందనమాట సెలబ్రేషన్స్ శ్రావణికి. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము ఆర్డర్ చేసిన డెజర్ట్స్ అయితే ట్రై చేస్తున్నారనమాట వాళ్ళు. తిరమసు ఏంటంటే కొంచెం లైట్గా బిట్రీ అండ్ కాఫీ టేస్ట్ ఉంటుంది. సో అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ట్రస్లీ చీజ్ మాత్రం ద టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కానీ ఎన్ని దగ్గర ట్రస్లీ చీజ్ ట్రై చేసినా ద మ్యాగ్నోలియన్ బేకరీలో అయితే ఆ టేస్ట్ అనేది వేరనమాట. అంటే ఆ ప్రైస్కి తగ్గట్టే ఆ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ బాగాలేదని కాదు, బాగుంటుంది. కానీ ఆ టేస్ట్ అయితే ఎక్కడ మ్యాచ్ అయితే అవ్వలేదన్నమాట నాకు. అండ్ అయిపోయిన తర్వాత మా మేడం నాకు జ్యూస్ కావాలి అంటే మ్యాంగోది అయితే సంథింగ్ నేమ్ అంతగా ఐడియా లేదు. కానీ మనకి చిన్నప్పుడు మ్యాంగో బైట్ చాక్లెట్స్ వచ్చేది కదా. సో ఆ చాక్లెట్స్ వచ్చి ఇక్కడ జ్యూస్కి అయితే స్ట్రాస్కి అలా ఫిట్ చేసి ఇచ్చారనమాట. ఆ చాక్లెట్స్ కోసం పక్కన వేరే పాప తాగుతుంటే నాకు ఆ చాక్లెట్స్ కావాలి అని చెప్పి తీయించుకునింది అనమాట. ఆ చాక్లెట్స్ మనకి అప్పట్లో ₹1 ½ ఉండేది. సో ఆ చాక్లెట్ కోసం ఈ జ్యూస్ తీసుకొని 350 or 380 సంథింగ్ అరౌండ్ అనమాట ఆ జ్యూస్కి. సరే టోటల్గా తాగిందంటే అది లేదు, కొంచెం సిప్ చేసి ఆ చాక్లెట్స్ తీసుకొని అయితే వచ్చేసింది అనమాట ప్రణన్య. అండ్ టోటల్ ఇప్పుడైతే మీకు టోటల్ వ్యూ అయితే చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. సో డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే ఇలా ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అంత మంచిగా ఉండి ప్లేస్ అంత బాగుంటే ఫొటోస్ తీసుకోకుండా ఎలా వస్తాం చెప్పండి. సో కొంచెం అలా ఫొటోస్ తీసుకునేసి అలా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యాయి అన్నమాట. సో చూడండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మా సెలబ్రేషన్స్ అయితే అంటే శ్రావణి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయిందనమాట. అండ్ బెంగళూరులో ఇలాంటి ప్లేసెస్ అండ్ మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేసెస్, ఫుడ్ అవంతా మంచిగా ఉండి అండ్ సెలబ్రేషన్స్కి అంత బాగుండే ప్లేసెస్ అంతా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో మంచిగా ఇలాంటి రెస్టారెంట్స్ కానీ లేదంటే గోల్డ్ షాపింగ్స్ కానీ ట్రావెల్ వ్లాగ్స్ కానీ అంతా అయితే మన ఛానల్లో వస్తాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అప్పుడు ఏంటంటే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నా ఏ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూస్తారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Suma's World for more such content. Thank you.